డీసీఎం మ్యూజిక్ బంద్ చేయండి దయచేసి. ఇక్కడికి వెళ్ళి వస్తున్నామండి డీసీఎం మీద ఉన్న డీజే కూడా బంద్ చేయాలా. రైట్. వేదిక మీద ఆహ్వానించబోతున్న ముఖ్య అతిథులు అందరూ కూడా ముందు వరుసలో కూర్చోవాలా. రామన్ వచ్చిన అందరు చప్పట్లతో ఒకరు స్వాగతం పలకండి. జై తెలంగాణ. అందరూ ఒకసారి గట్టిగా చేతులన్నీ పైకెత్తి ఈ రోజు రైతులకు మద్దతుగా విచ్చేస్తున్న రామన్నకు గట్టిగా చప్పట్లు. జై రామన్న, జై కేసీఆర్, జై కేసీఆర్. అందరూ ఒకసారి మా భూములు రైతులకు మద్దతుగా ఇచ్చిన హామీలను తుంగల దొక్కినటువంటి లగచర్ల కావచ్చు, దామరగిద్ద కావచ్చు, అనేక రైతులను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డికి గట్టిగా రైతుల పక్షాన ఈ రోజు మద్దతుగా ఇచ్చినటువంటి రామన్నకు గట్టిగా చప్పట్లతోటి స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం లోపల జరగండి. మీరు సలీం భాయ్ కొంచెం లోపల సభాధ్యక్షులుగా మాజీ శాసనసభ్యులు కొడంగల్ నుంచి నరేందర్ రెడ్డి గారు సభాధ్యక్షులు వహించాలని చెప్తున్నారు. ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో కోజ్గి పట్టణంలో ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్ళదు. అక్కడ మహిళలు ఉన్నారు. ముందుకెళ్ళదు, ప్లీజ్ వెనక్కి వెళ్ళండి. రైతులకు ఇచ్చిన హామీలు ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్ళదు. అక్కడ మహిళలు ఉన్నారు. ముందుకెళ్ళదు, ప్లీజ్ వెనక్కి వెళ్ళండి. రైతులకు ఇచ్చిన హామీలు గాని, ప్రజలకు ఇచ్చిన హామీలు గాని, 6 గ్యారంటీలు గాని వాటేది కూడా ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు ఈరోజు రైతులకు ఇచ్చిన రైతు బంధు గాని, అదేవిధంగా రుణమాఫీ కంప్లీట్ గా చేస్తానని చెప్పి చేయనందుకు, రైతు బంధు ఇవ్వనందుకు, వరి పంట బోనస్ ఇవ్వనందుకు పెద్ద ఎత్తున అన్న స్టేజ్ మీద ఓవర్లోడ్ అయింది. కొంతమంది దిగాలి ప్లీజ్. సగం మంది కిందికి దిగాలి. సత్యవతి రాథోడ్ గారు బయటికి రావాలి. అందరు దిగాలి ప్లీజ్. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న దిగండి ప్లీజ్. రామారావు అన్న గారికి స్టేజీ ఓవర్లోడ్ అయిందన్న మాజీ మంత్రివర్యులు అందరు దిగండి ప్లీజ్. శ్రీనివాస్ గౌడ్ గారికి, నిరంజన్ రెడ్డి గారికి, సబితా ఇంద్రారెడ్డి గారికి, సత్యవతి రాథోడ్ గారికి, లక్ష్మారెడ్డి గారికి స్టేజ్ మీద నుంచి దిగాలి చాలా మంది. గౌరవ మాజీ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా వాళ్ళందరూ వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన మండలి సభ్యులకు ప్లీజ్. కొడంగల్ నియోజకవర్గం నుంచి వచ్చిన అన్ని మండలాల నుంచి వచ్చిన రైతులకు, ప్రజలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పత్రికా సోదరులకు, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు రోజు చూసినారు, దిగండి కొంతమంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 26 జనవరి నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దినం పచ్చి అబద్ధాలు మాట్లాడినాడు. స్టేజ్ మీద ఓవర్లోడ్ అయింది. కొంతమంది దిగండి ప్లీజ్. కోజ్గి సభలో ఎక్కడైతే ముఖ్యమంత్రి సభ పెట్టి అబద్ధాలు చెప్పిండో అక్కడనే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సభ పెట్టి నిరసన తెలియజేస్తున్నాం. మనం ఆ రోజు ఏం చెప్పిండు? ఈ రోజు 26 జనవరి ఉన్నది, ఈ రోజు హాలిడే కాబట్టి ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత అన్న ఇంకొంతమంది స్టేజ్ నుంచి దిగాలి ప్లీజ్. ప్రతి ఒక్క రైతుకు స్టేజ్ నుంచి 12 గంటల రాత్రి తర్వాత అందరు రైతులల్లా రైతు బంధు టకీ 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 అని పడుతుందని చెప్పినాడు. పట్టదా ఎవరికన్నా? పచ్చి మోసం, అబద్ధాలు. అదేవిధంగా 4 పథకాలు అమలు చేసే కార్యక్రమం పెట్టినాడు. నేను ప్రారంభిస్తున్నా. ఈ కోజ్గి నుంచే తెలంగాణ మొత్తం పోతుంది. ఇక్కడ నుంచి ప్రారంభించిన పథకాలు
తెలంగాణకే ఆదర్శం అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పి ప్రారంభించినాడు. కానీ ఏదొక్కటి కూడా అమలు కాలే. ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లు ఏం చేసిండు? పొంగులేటి శ్రీనివాసరెడ్డిది రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టిండు అక్కడోటి ఇక్కడోటి. ఒక ఫామ్ తయారు చేసి పేరు రాసి అందరికి పనిచేసారు. ఒక్కొక్క ఊర్లో 200 ఇండ్లు మంజూరైనాయి, 300 ఇండ్లు మంజూరైనాయి. ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు శాంక్షన్ రాలే. అది ఇచ్చే దమ్ము కూడా ఈ రేవంత్ రెడ్డికి లేదని చెప్పి మీ అందరు తెలియజేసుకుంటున్నాను. ఈ స్థానిక ఎన్నికలు మభ్యపెట్టనీకే. ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందులో భాగంగా మభ్యపెట్టడానికి ఈరోజు రైతు బంధు అంటున్నాడు, రుణమాఫీ అంటున్నాడు. అదే కాకుండా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నా అంటున్నాడు, ఇందిరమ్మ భరోసా అంటున్నాడు. ఏ కార్యక్రమం కూడా అమలు చేయలే. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నాకు 10వ తారీఖున నేను కోసికి వస్తా, ఆయన పెట్టిన సభ కాడ రేవంత్ రెడ్డి పెట్టిన సభ దగ్గరనే మనం సభ పెడదాం, నిరసన తెలియజేద్దామని చెప్పినప్పుడు ఈ సభ ఏర్పాటు చేస్తే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చినారు. ఈ రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది, ప్రజలకు నమ్మకం పోయింది, రైతులకు నమ్మకం పోయింది. ఈయన ఎట్లా గెలిపించుకున్నామో మళ్ళీ ఎప్పుడు ఈయన దించుదామా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలన్నా. అందరూ కూర్చోండి.